మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. 13వ తేదీ మనకి చంద్రుడిని కనుక తీసుకుంటే మకరంలో ఉండి 19వ తేదీ కల్లా మేషంలో సంచరిస్తుంటాడు. అదేవిధంగా మిగతా గ్రహాలు రాహువు కేతువు, కుంభంలో రాహువు, సింహంలో కేతువు మనకి ఈ యొక్క జూలై మాసంలో జూలై 13 నుంచి శని వక్ర గతి కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువు రవి మిథునంలోని, శుక్రుడు వృషభ రాశిలోని, ఈ యొక్క రవి 16వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. అదేవిధంగా కుజుడు కేతువు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నం నుంచి లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. లగ్నంలో శని వక్రించున్నందుకు ముఖ్యంగా ఏదైనా దేవాలయ నిర్మాణము, లేకపోతే గవర్నమెంట్ ఆక్షన్లో ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకోవడము, లేదా ఏదైనా ఒక హాస్పిటల్స్ కానీ, మెడికల్ రిలేటెడ్ సెంటర్స్ కానీ, లేకపోతే ఒక స్పిరిచువల్ సెంటర్ లాంటిది నిర్మాణం చేద్దాము, గృహమే కాస్త ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ లగ్నంలో శని వక్రించున్నందుకు గతంలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన స్ట్రెస్ ఇక్కడ నుంచి శని వక్రగతి వల్ల జూలై 13వ తేదీ నుంచి ఆ యొక్క స్ట్రెస్ కొంత తగ్గనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ధనం విషయంలో, ధనాన్ని అప్పుగా ఇచ్చే విషయంలో, అప్పుగా ధనాన్ని తీసుకునే విషయంలో, అందులో ముఖ్యంగా భూమి యొక్క పత్రాలు పెట్టి ధనంగా తీసుకోవడము, లేకపోతే తండ్రికి సంబంధించిన ఆస్తి, లేకపోతే తండ్రి ఫ్యాక్టరీ, మీకున్న ఏదైనా కర్మాగారము, బిజినెస్ రిలేటెడ్ ఉంటే వాటిని పెట్టి ధనం తీసుకునేటువంటి విషయంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఎవరి దగ్గర తీసుకుంటున్నామో అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అలాగే కొంత కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సినిమా ఫీల్డ్ వాళ్ళు, కళారంగాల్లో ఉండే వారితో పరిచయాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయంలో చాలా అనుకూలత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పూర్వజన్మ కర్మ ఇంకా మీకు యాక్టివ్గా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకుండా ఇరుక్కుంటుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే బంధువర్గం వారిలో ఎవరినైనా మీరు ఇష్టపడి వివాహం చేసుకోవాలని చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇది ప్రధానంగా ఈ యొక్క విషయాల్లో గమనించుకున్నట్లయితే మీకు ఈ లగ్నం నుంచి దశమాధిపతి 4వ స్థానంలో రవితో ఉన్నందుకు కొంచెం ఉద్యోగంలో కాంపిటేటర్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా ఏదైనా కోర్సెస్ చేయాలి, లేనట్లయితే గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి కాస్త క్వార్టర్స్ అవి మీకు రావడము, ఇటువంటివి అంటే క్వార్టర్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు, కొంతమందికి రావట్లేదని వెయిట్ చేస్తుంటారు. క్వార్టర్స్ రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాలు, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది బ్లాక్ మ్యాజిక్స్ జరిగాయి, మా లైఫ్ అందుకే ఇలా అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అసలు బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మీకు, దాన్ని చాలా సునాయాసంగా ఎలా తగ్గించుకోవచ్చు, మరీ తీవ్ర స్థాయిలో ఉంటే అలా చేయొచ్చు, చెప్తానండి మీకు. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది ఒకప్పుడు చేసినంత సాధన పరంగా ఇప్పుడు ఎవరు లేరు చేసేవాళ్ళు, చాలా తక్కువ మంది ఎక్కడో ఉంటారు, ఒకరిద్దరు. కాబట్టి మొట్టమొదటిగా మీరు అపోహలో ఉన్నారా బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, లేకపోతే నిజంగానే జరిగిందా అనేటువంటిది తెలుసుకోవాలంటే మీకు నడుస్తున్న మహాదశ చాలా ప్రధానం. రాహు మహాదశ నడుస్తున్నా, శని బాగా పాడైపోయిన మహాదశ నడుస్తున్నా మీ మీద బ్లాక్ మ్యాజిక్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీ మీద జరిగిందా, లేకపోతే
మీకు తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకుందా అన్నప్పుడు అది కూడా జరుగుతుంది. ప్రతిసారి ఇంకోరెవరో చేయాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి సమ్ నెగటివ్ ఎనర్జీస్ మీరు నివసిస్తున్న ఇంట్లో కావచ్చు, మీరు చేస్తున్న పనుల వల్ల కావచ్చు, మీరు తిరుగుతున్న ప్రదేశాల వల్ల కావచ్చు, ఒక్కోసారి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ రకంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎవరి మీదో ప్రయోగం చేసి మీ వైపు తిరుగుతుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది బ్లాక్ మ్యాజిక్ అనేది చూసుకుంటే, సన్ అంటే సూర్య భగవానుడు ఎవరికైతే వీక్గా ఉంటాడో వాళ్ళ మీద మాత్రమే ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం జరుగుతుంది. అదర్వైజ్ అది ఆ ఎనర్జీస్ అది సూర్యుడి యొక్క ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో బ్లాక్ మ్యాజిక్ పనిచేయదు వారి మీద. గురుగ్రహం బలంగా ఉన్నా, సూర్యుడి యొక్క స్థితి బలంగా ఉన్నా, లగ్నం బలంగా ఉన్నా, పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉన్న, ఉపాసన రెగ్యులర్గా చేస్తున్న, నిత్యము దేవతార్చన చేసే వాళ్ళకి, అమ్మవారు ఉపాసకులకి, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఉపాసకులకి, కాళీ ఉపాసకుల మీద బ్లాక్ మ్యాజిక్ పెద్దగా పని చేయదు. అంటే ఏ దేవత అయినా మీరు ఉపాసన చేస్తున్నారు, ఉదయం సాయంత్రం నిత్య దేవత ఆరాధన చేస్తున్నారు, నిత్యం ఆలయాలకు వెళ్తున్నారు, పని చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఊహించుకుంటారు, నిజంగానే ఏమైనా వచ్చిందేమో, నాకేదో ఎవరో చేశారు, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయండి. మరి కొంతమందికి కొన్ని ఇళ్లల్లో ఉంటాయి అలా, వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రక్ష అనేటువంటిది ఒకటి ఉంటుంది. గృహానికి సంబంధించిన ఒక రక్ష సంబంధించింది మీరు బయట పెట్టుకోవచ్చు, ఇంటి బయట. అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాకుండా అది పనిచేస్తుంది. చాలామందికి ఇట్లాంటివి ఉన్నాయి అన్నప్పుడు మీరు చేసుకోండి ఎక్కడైనా, అంటే లేదంటే మీరే తయారు చేసి ఇవ్వండి అన్నప్పుడు, నేను తయారు చేసినప్పుడు చాలామందికి దానివల్ల బెనిఫిట్ కూడా కలిగింది. అయితే మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, నా దగ్గర చేయించుకోవాలని రూల్ ఏం లేదు. అది బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన రాకుండా ఉండడానికి ఒక దేవతా సంబంధించిన దాన్ని కొన్ని రోజులు జపం చేసి దానిలో ఆ దేవతని ఆవాహనం చేసి పెడతారు. అది అయితే ఇక్కడ మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళ జన్మజాతకంలో ధన సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తే కూడా బ్లాక్ మ్యాజిక్ జరిగిందనే ఊహలోనే ఉంటారు. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. సరే, మీ ధనాధిపతి బాగోలేడు, ఎంత ప్రయత్నం చేసినా ధనం రావట్లేదు, అప్పుడు లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి, లేదా లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని చేయడం. అంటే లక్ష్మీ యంత్రాన్ని దాన్ని కూడా ఒక యంత్రం తీసుకొని దాన్ని చక్కగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏవైతే అధిదేవతలు బీజాక్షరాలు ఉంటాయి పెట్టుకొని రోజు నిత్య దేవత ఆరాధన చేసుకుంటే కూడా యంత్రానికి ఎక్కువ శక్తి ఉంటుంది. నిత్య దేవత ఆరాధన అలా చేసుకోవచ్చు ఫైనాన్షియల్ గ్రోత్కి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడూ కూడా ఎంతసేపు నాకు ఇలా జరిగింది కాబట్టి నాకు బ్లాక్ మ్యాజిక్ వల్లే అయ్యింది, లేకపోతే ఎల్నాడు శని వల్లే అయ్యింది, లేనట్లయితే కాల్సర్పయోగం వల్లే అయింది అన్నట్టు కాకుండా, అసలు ఏ భావం, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో ఇబ్బంది వస్తుంది, మూడో భావాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి హెల్త్ బాగోలేదు అంటే మనం డయాగ్నోస్ చేస్తాం, చెక్ చేసి ఈ వ్యక్తికి వైటమిన్స్ తగ్గాయా, ప్లేట్లెట్స్ తగ్గాయా, బ్లడ్ తగ్గిందా, లేకపోతే ఆ వ్యక్తికి ప్రోటీన్స్ సరిగా అందట్లేదా అని చూసి దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ వేసుకోవడమో, ఆ ఫుడ్ తినడమో చేయడం వల్ల సెట్ ఎలా అయిపోతుందో ఆ వ్యక్తి యొక్క శారీరకంగా మన జన్మజాతకంలో కూడా లగ్నం పాడైందా, ధనస్థానం పాడైందా, కమ్యూనికేషన్ హౌస్ పాడడం వల్ల వీళ్ళకి ప్రతిదీ గొడవలు అవుతున్నాయా, లేకపోతే గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, వీళ్ళకి గృహభావం బాగాలేదా, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు స్కూల్కి వెళ్ళాలంటున్నారు, 4వ స్థానం పాడైందా, అదేవిధంగా ఎందుకు వీళ్ళు ఆలోచనలని రాంగ్గా తీసుకుంటున్నారంటే పంచమ స్థానం పాడైందా, ఎప్పుడు అప్పుల పాలు ఎందుకు అవుతున్నారంటే 6వ స్థానం పాడైందా అని ఇలాగ ప్రతి భావాన్ని చెక్ చేసుకోవాలి. ఆ రకంగా వివాహం అవ్వట్లేదు అంటే 7వ స్థానం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయంటే 8వ స్థానం, అదేవిధంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అవుతుందండి, పెద్ద పెద్ద మొత్తంలో ధనం ఇబ్బంది పడుతుంది, తండ్రికి ఇబ్బంది అవుతుందని 9వ స్థానం, కెరియర్లో రాణించట్లేదు 10వ స్థానం, వ్యాపారంలో రాణించట్లేదు 11వ స్థానం, ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 12వ స్థానం. ఇలాగా ఒక్కొక్క భావము, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం సంబంధం ఉంటుంది. అది చూసుకోవాలి. కానీ ప్రతిసారి ఏనాడు శని నడుస్తుంది, నాకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, నన్ను ఎవరో నీ కొంతమంది చెప్తుంటారు, నీ మీద ఒక స్త్రీ కన్ను ఉంది, నీ మీద ఒక దిష్టి ఉంది. అది కాదు, అది ఉండవని నేను అనట్లా. దిష్టి అనేటువంటిది ఉంటుంది. లేకపోతే చిన్నపిల్లలకి బాగా బోరు నేడుస్తున్న పిల్లవాడికి ఇలా ఉప్పుతోనో మిరపకాయలతోనో మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. దిష్టి తీయగానే ఎందుకు ఆగిపోతున్నా అంటే దిష్టి అనేది కొంత ఉంటుంది, కానీ మన జీవితాన్ని మొత్తం మార్చేసేది దిష్టి అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ సరే మీకు ఎక్కువగా దిష్టి పడుతుంది, సన్ వీక్గా ఉన్నాడు, నిజంగానే అలా జరుగుతుంది అనుకుందాం, అప్పుడు చక్కగా మీరు బయట
ఇందాక నేను చెప్పినట్టుగా రక్ష, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ జరగకుండా ఉండే రక్ష, మరియు అదేవిధంగా బయట మీరు గుమ్మడికాయతో చేసినటువంటిది ఒకటి, గుమ్మడికాయని బయట పెట్టుకుంటారు దిష్టి తగలకుండా ఇంటికి కూడా, అలాంటి పెట్టుకోవడము, నిత్యము దీపారాధన ఇంట్లో చేయడము చేస్తే కూడా అది క్లియర్ అయిపోతుంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, మీరు నిత్యము అమ్మవారి ఆరాధన లేదా విష్ణు ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీ జీవితం బాగుపడుతుంది. శ్రీమాత్రే నమః.